కస్టమర్ ఫోన్ చేస్తున్నాడు. हेलो, लोकेशन पे हूँ मैं एक्सिस बैंक के सामने. हाँ, पर आना भी पीछे आना. ఆపోజిట్ ఉందా? వస్తున్నా. రైట్ కనబడింది వస్తున్నాను. వస్తున్నాను సార్, వస్తున్నాను. టెంపుల్ దగ్గరకు వచ్చాను. టెంపుల్ దాటాలా సార్? ఒక్క నిమిషం. మొత్తం తవ్వినట్టున్నారు. ఇది ఎక్కడ రైట్ తీసుకున్నాను? అవును, ముంగట ఉన్నారా మీరు? ఓకే, చూసాను. కనబడరు వస్తున్నాను. అంతేలే సార్, మీ పెద్దవాళ్ళుగా మీరేం చెప్తారు ఇక్కడ? సరే కూర్చోండి, చెప్పండి. మీకే లొకేషన్ అవునా? 0416 ఓసారి నీకే కాదు, నేను వారంలో పర్లేదు. ఇట్లా మీరు ఇట్లా ఏమంటారు ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చేసాం సార్. నేను ఇటు పక్కన మీ సీట్ అంటే సీట్ వెళ్ళిపోతాను, అందుకే అడుగుతున్నాను. నేను ఇటు వెళ్ళొచ్చా? స్టేషనే కదా? మన షార్ట్ కట్ చూపిస్తాం. అదే ఒకరొకరేమో కరెక్ట్ వస్తారు. ఇది ఏమైతుంది, బియ్యం మాకు 3 ఉన్నాయి అంతే కొంచెం కన్ఫ్యూజ్. అదే బ్యాక్ సైడ్ వచ్చింది కామన్ సార్. అది ఇదే మనకు కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ చేస్తే అయిపోతుంది అంతే. అంతే కదా సార్. ఇప్పుడు 50-100 మీటర్స్ కామన్ సార్ రావడం. అది మన చేతుల పని కాదు కదా సార్, అది టెక్నికల్ ఇష్యూ. అది అంతే. ఆగుతున్నానికి ఆడ బస్సు చూడు, రాంగ్ రూట్లో వీడు ఆగుతలేడు బస్సు. అది అంబులెన్స్ సార్, అదేమని లేదు. అది కూడా లేరు, ఆగుతలేడు. అది అదే ఇక్కడ అరే బాబు, ఆన్లైన్ చేస్తాను. 40 రూపీస్ 10 రూపీస్ ఉందా? ఉండాలి. ఉంది సార్. థ్యాంక్ యూ సార్. ₹40 వస్తే 10 రూపాయలు తీసుకున్నాడు. ₹10.82. రైల్వే 2 రైడ్లు కంప్లీట్. ₹72 వచ్చినాయి. హలో, చెప్పండి. తొందరగా వచ్చినామన్నా, యాక్సెప్ట్ చేసి దానికే కదన్నా. డ్యూటీకి టైం అవుతుందంట. ఈ 2 నిమిషాలు కూడా కస్టమర్ ఓపిక లేకపోతే ఎట్లా పోయి నాకు అర్థం కాదు. చూడుగా 1 మినిట్ యాక్సెప్ట్ చేసినప్పుడు 4 నిమిషాలు చూపించిందా, రాంగ్ రూట్లో కొట్టాను 1 నిమిషం. ఈ 1 నిమిషం కూడా కస్టమర్ ఆగిపోతే ఏం చెప్తాం వీళ్ళకి? ఇంకా కావచ్చు. సరే, ఒకటి అంటారేమో, చెప్పినా నా తొందరగా వస్తున్నాను ఇట్లా అంటారేమో. ఎవరు బాధ అలాగలే. నేను ఏంటంటే కనీసం 2 నిమిషాలన్నా వెయిట్ చేయాలి కదా. ఎమ్మటనే ఫోన్ చేసి తొందరగా అంటే ఎట్లా? 2 నిమిషాలు ఫోన్ వెయిట్ చేసి బండి కదలలేదు అనుకుంటే అప్పుడు చెప్పాలి. ఇదేం పోనీ లాంగ్ ఆర్డర్ కూడా కాదు, షార్ట్ ఆర్డర్కి లేట్ చేస్తామా? అర్థం చేసుకోవాలి కదా. బండి కదులుతలేదు అంటే అన్న చిన్న ఆర్డర్ కొంచెం తొందరగా అన్న పోదాము అంటే అది వేరు. నేను అడిగితే అన్న లేదన్నా అవసరం లేదని చెప్పినా ఇంకోటి మళ్ళీ చూసినా ఎట్లుంటాయి.
మీకు నచ్చిన విధంగా సహాయం చేయవచ్చు. చేంజ్ చేయొచ్చు. ఎవరు బాగా వాళ్ళే అబ్బా. ఎవరు అడగలేడు. పా తీనక్క. ఎక్కడున్నారు మీరు? ఎక్కడ పెట్టారండి లొకేషను? మీరు పెట్టిన లొకేషన్లో గల్లో డెడ్ ఎండ్లో ఉన్నాను. ఎక్కడ ముంగట రావాలి? ఎంతండి? కూర్చోండి. మూడు నిమిషాలు చూపించింది కదా అండి. 3 నిమిషాలు కూడా వేసిపోతే ఎట్లా మేడం? 3 నిమిషాలు చూపించింది కదా రానికి. ఏమన్నా ఫోన్ చేసి తొందర రండి పోదాము అంటే ఎట్లా మేడం? మేమేమన్నా లేట్ చేసామా కావాలని? అదే అదే అర్థమైందిలే కానీ అదే చెప్తే ముందు చెప్తే వస్తారని చెప్పి చెప్తారని. అలా కనీసం ఎట్లా అంటే ఒక 2 నిమిషాలు ఆగి బండి కలుగుతుంది అంటే అప్పుడు చేస్తారో ఎవరుంటుంది. అదే అదే వెళ్ళిపోతాను నేను అప్పలోపు. కానీ బా ట్రైన్ చువ్వలా కొట్టింది జరిసేపట్ల. ₹40. థ్యాంక్ యూ ఫర్ ద ₹20. చూసారా ఇట్లుంటుంది. 8 లోపు లాగిన్ చేయాలంటే మనం దమ్ చేస్తారు. చెప్పాలి, చెప్పేస్తే ఇది అనుకుంటుంది. ఇంకోసారి ఎవరిని దమ్ చేయరు. నెక్స్ట్ ఇంకో ఆర్డర్ కోసం వెయిటింగ్. 3 ఆర్డర్లు అయినాయి. 101. టైం 8గా వస్తుంది. గంట సేపు అయింది మనం వచ్చి 3 ఆర్డర్లు.